భూప్రపంచం మొత్తం దీని చుట్టూతా ఉన్నట్టు అనిపిస్తుంది కదా మనకి. ఇక్కడ చూస్తున్నారా, ఒక్క పువ్వుతోనైనా మనం పూజ చేసుకుంటే చాలా మంచిదని అంటారు. ఈ వృక్షం ఎక్కడైతే ఉందో అక్కడ పిడుగులు పడేవి కాదంట. ఒక చెట్టు ఇంట్లో పెంచుకుంటే చాలు మన ఇంటికి మంచి జరుగుతుంది. మనిషిలో ఉన్న కప వాత పిత కూడా మనకి తొలగిస్తుంది అనమాట. ఈ శ్రావణ మాసంలోని మీరందరూ కూడా చక్కగా ఒక్క పువ్వు దొరికినా సరే మంచిగా మనసారా అమ్మవారిని కొలుచుకోండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన యూసేజ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలోని మంచి టాపిక్ అండి. మనకైతే శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా. శ్రావణ మాసంలోని మనం ఈ కదంబ పుష్పాలతోనే పూజ చేసుకుంటే మటుకు ఖచ్చితంగా మనం అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అన్నమాట. దీనికి ఉన్న విశేషాలు అయితే ఇప్పుడు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి వీటి కోసం తెలియదండి. ఇవి కదంబ పుష్పాలని, అలాగే వీటిని కదంబ వనవాసిని అని అంటారని చాలామందికి తెలియదు అనమాట. మనకి విష్ణు లలిత చదువుకుంటాం కదండి. అప్పుడు లలిత సహస్రనామం చదివినప్పుడు మనకు ఆ పేరు అనేది వస్తుంది అనమాట. ఇవి అమ్మవారి స్వరూపిణి అండి. అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. పార్వతి అమ్మవారి స్వరూపంగా భావించి చక్కగా పూజలు అయితే చేసుకుంటారు అనమాట. అయితే ఈరోజు మన వీడియోలోని దానికోసం కొన్ని ముచ్చట్లు అయితే పెట్టుకుందాం, కొన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. అయితే ఈ పువ్వుల కోసం మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలానే ఉన్నాయండి. మన పురాణాల్లోనే వీటి కోసం అయితే మంచి స్టోరీసే ఉన్నాయన్నమాట. ఇప్పుడు అవన్నీ మనం చెప్పుకోవాలంటే చాలా టైం అయితే పడుతుంది. సో కొన్ని విశేషాలు అయితే మీకు తెలియచేస్తాను. ఈ కదంబం పువ్వులు చూసారండి, దీన్ని చూస్తామంటే భూప్రపంచం మొత్తం దీని చుట్టూతా ఉన్నట్టు అనిపిస్తుంది కదా మనకి. ఇక్కడ చూస్తున్నారా, ఈ ఎల్లో దీని మీద ఈ వైట్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 108 ఉంటాయంట. మనం చెప్తాం కదండి, 108 నామాలు చదువుకోవాలి, 108 సహస్రనామాలు చదువుకుంటూ అన్నీ చెప్తా ఉంటాం కదా. ఏదైనా సరే మనకి 108 అంటాం కదా. ఆ 108 పువ్వులు ఈ ఒక్క పువ్వులో ఉన్నట్టు లెక్క అనమాట. సో ఒక్క పువ్వుతోనైనా మనం పూజ చేసుకుంటే చాలా మంచిదని అంటారు. సో అలాంటిది ఇలాంటి పువ్వులు మనకి 108 దొరికితే వాటితో పూజ చేస్తే ఎంత విశేషంగా ఉంటుంది కదండి. చాలా ఆనందపడిపోతాం కదా. తెలియని విషయం తెలియజేస్తే అందులో ఉన్న ఫీలింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా ఎవరికైనా సరే. అయితే ఈ పువ్వులు ఏంటంటే మనం 2 రకాలుగా కూడా పిలుచుకుంటాం. మనకేంటంటే ఉత్తర భారతదేశంలోని వీటిని కృష్ణ వృక్షం అంటారు, అలాగే దక్షిణ భారతదేశంలో మనకి పార్వతీ వృక్షం అంటారనమాట. అంటే పార్వతీ అమ్మవారి స్వరూపం అనమాట. సో వీటితో కానీ మనం పూజ చేసుకుంటే ఆ రోజంతా మనకి మంచి జరుగుతుంది. ఎటువంటి కష్టాలు ఉన్నా, మనకి ఏమైనా మనస్పర్ధలు కానీ చిరాకులు కానీ ఏమైనా ఉన్నా సరే ఈ పువ్వులతోనే మనం పూజ చేసుకొని మనసారా అమ్మవారిని కొలుచుకుంటే చక్కగా ఆ సమస్య అనేది తీరిపోతుంది. అలాగే ఎక్కువ ఇవి అడవి ప్రాంతాల్లో ఉంటాయండి. అడవి ప్రాంతాల్లోని అప్పట్లోనే ఏంటంటే ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాలన్నా ఏదన్నా అడవుల్లో నుంచి వెళ్ళేవారు కదా. అలాంటి సమయాల్లో వర్షాలు ఎక్కువ పడినా పిడుగులు పడినా వెంటనే ఈ వృక్షం కిందకు వచ్చి సేద తీరేవారు అనమాట. ఎందుకంటే ఈ వృక్షం ఎక్కడైతే ఉందో అక్కడ పిడుగులు పడేవి కాదంట. మన పెద్దవారు చెప్తా ఉంటారు. అలాగే పురాణాల్లో కూడా అవే మనకి స్టోరీలుగా చెప్పున్నారు. సో కొన్ని విశేషాలు అయితే మీకు షేర్ చేస్తాను, అన్నీ అయితే కాదండి. సో అక్కడ నించోవడం వల్ల వాళ్ళు కొంచెం ప్రాణాపాయం తప్పేదన్నమాట. ఈ వృక్షం ఎక్కడైతే ఉందో అక్కడ అంతా చుట్టూతా మనకి మంచి స్మెల్, అలాగే మంచి సువాసనతో వెరజల్లిపోతుందండి నిజంగా. అలాగే ఈ చెట్టు కూడా మన ఇంట్లో కూడా ఉంది. అయితే చిన్న చెట్టు అనమాట, ఇంకా అది మొక్క రూపంలోనే ఉంది, ఇంకా చెట్టుగా అవ్వలేదు. చెట్టుగా అయితే మటుకు చక్కనైన పువ్వులు అయితే మనకు కూడా వచ్చేస్తాయి అనమాట. 2 సార్లు ఆవులు తినడం వల్ల ఆ మొక్కలాగే ఉందన్నమాట, వృక్షం అవ్వలేదు. సో అయితే ఇది మన ఇంటికి వెళ్ళే దారిలోనే పెద్ద వృక్షం అండి. అది కూడా మీకు చూపిస్తాను, చిన్న బిట్టి కింద తీసి ఇక్కడ నుంచి తెచ్చుకున్న పువ్వులు అనమాట. ఈ మా ఇంటి దగ్గరలోనే అనమాట ఈ చెట్టు ఉంది. ఇవి కోస్తా ఉంటే అందరూ ఆశ్చర్యపడిపోయి చూస్తున్నారు, అవి ఏంటమ్మా పిచ్చికాయలు అనుకొని అని అన్నారనమాట. అప్పుడైతే వాళ్ళకి నేను చెప్పగలిగాను, ఎందుకంటే ముందు నేను తెలుసుకుంటేనే కదండి వాళ్ళకి చెప్పగలిగాను. ఇవి నేను 3 years నుంచి వీటితో పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇవి పుష్పాలమ్మ అని చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయి మాకు కూడా ఒక 10 పువ్వులు ఇవ్వమ్మా అని చెప్తే మన పిల్లలు కోసి ఇచ్చారనమాట. ఎంత ఆనందపడిపోయామో నిజంగా. అయితే ముందుగా నేను ఎందుకు చేస్తాను ఈ వీడియో అంటే, ఇంకా ఎవరైనా తెలియకపోతే తెలుసుకుంటారు. ఈ శ్రావణంలో చక్కగా పూజలు అయితే చేసుకుంటారు. ఈ పువ్వులు ఎక్కడ దొరికినా సరే మనకి ఎక్కువ పార్కుల్లో దొరుకుతాయి, లేదంటే ఏమైనా కాలేజెస్లోనే ఇవి వేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే చాలా మంచి జరుగుతుందనే విశిష్టంగా నమ్ముతారు దీన్ని. ఎవరిని అడిగినా సరే ఈ పువ్వులు అనేది ఇస్తారు. ఎందుకంటే అమ్మవారి స్వరూపిణి కదండి, ఎవరు కాదనరు, ఎవరు లేదనరు.
చక్కగా మీరు అడిగి మొమాటం పడకుండా అడిగి చక్కగా వీటితోనైతే ఈ శ్రావణ మాసంలో ఏ వారం దొరికినా సరే చక్కగా అమ్మవారిని కొలుచుకోండి. అలాగే మంచి మంచి కోరికలు కోరుకొని ఆ కోరికలన్నీ నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఇంకో విశేషం ఏంటంటే దీనికి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. దీని నుంచి చాలా ఔషధాలు కూడా కనిపెట్టారండి. వీటిపై సైంటిస్టులు కూడా చాలా పరిశోధనలు చేశారనమాట. మెడిసినల్ వాల్యూస్ ఏంటి అని తెలుసుకోవడానికి దానికోసం పశువుల మీద వాడి దాని యొక్క విశిష్టత అనేది తెలుసుకున్నారు. చాలా మెడిసినల్ వాల్యూస్ అయితే ఉన్నాయంట దీంట్లోని. అలాగే ఇంకొకటి ఏంటంటే దీని నుంచి అత్తర్లు కూడా తయారు చేస్తారండి. మహత్తరమైన ఆ స్మెల్ చూస్తూ ఉంటే మనకు కూడా ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఒక్క చెట్టు ఇంట్లో పెంచుకుంటే చాలు మన ఇంటికి మంచి జరుగుతుంది, అలాగే మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి కూడా మంచి జరుగుతుందని నమ్ముతారు అందరూ కూడా. ఇంకొక విశేషం ఏంటంటే ఆ ఎల్లో కలర్ అంతా కూడా బాగా మాగిపోయిన తర్వాత ఇది తింటారండి. తింటే కూడా మన కడుపులో ఎటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది క్లియర్ చేస్తుంది అనమాట. మెయిన్లీ దీని చెక్కపేడు కూడా తీసి గంధంలాగా చెక్కుకొని చక్కగా మొహానికి రాసుకుంటే మొహం ఎంతో కూడా కాంతివంతం అవుతుంది అంటారు. మన పెద్దవాళ్ళు చెప్పినవేనండి ఇవన్నీ కూడా. ఇంకొక మెయిన్ విశేషం ఏంటంటే దీన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే మనిషిలో ఉన్న కప వాత పిత కూడా మనకి తొలగిస్తుంది అనమాట. చాలా మంచి విశేషం కదా ఇదంటే. ఈ వృక్షం ఎక్కడైతే ఉందో ఆ వృక్షానికి పూలు విడిచిన తర్వాత బీస్ అన్నీ అట్రాక్ట్ అవుతాయి అనమాట. ఆ వాసనకి ఆ అగరికి అసలు ఏవి ఎక్కడ ఉండలేవు. ఇప్పుడు కూడా నేను వీడియో చేస్తాను కానీ బటర్ఫ్లైస్ వచ్చినాయి చాలాసార్లు, అలాగే బీస్ కూడా వచ్చి వాళ్తున్నాయి అనమాట. చక్కగా చూడముచ్చటగా ఉంది. అయితే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి కొంచెం దూరంగా ఉంటున్నాయి. నేను అటు వెళ్ళగానే మళ్ళీ వస్తాయి అనమాట. చూస్తారు బటర్ఫ్లైస్ అయితే పైన చుట్టూరా తిరుగుతున్నాయి. అయితే మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, మంచి సువాసన వెరజల్లిన పువ్వులండి ఇవి. మంచిగా మనం కానీ వేసుకుంటే ఒక 2-3 మన చుట్టుప్రక్కల పాలినేషన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. బీస్ చాలా మటుకు అట్రాక్ట్ అవుతాయి మనకి. మంచిది బీస్ అట్రాక్ట్ అయితే మన గార్డెన్లో చాలా మంచిది. ఎందుకంటే ఏదైతే పువ్వు దశలో ఉందో అది చక్కగా పిండి దశకి మారుతుంది. ఓకేనా, పిండి దశకి ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా అది ఫ్రూట్ అవ్వడం ఖాయం కదా. ఇది బాగా పండిన తర్వాత ఇలా విప్పి చూసి దాంట్లో విత్తనాలు ఉంటాయి. మనం వేసుకోకర్లేదండి ఆ విత్తనాలు, వాటికి అవే విడిచికిపోయి విత్తనాలు అన్నీ కూడా విరజల్తాయి. మళ్ళీ అక్కడ కొత్త మొక్క అనేది పుడుతుంది. ఈ చెట్టుకున్న మహత్యం అయితే ఇదనమాట. ఇవన్నీ పక్కన పెట్టుకుంటే నిజంగా మనం అమ్మవారి స్వరూపిణి అని అనుకుంటున్నాం కదండి. ఆ అమ్మవారికి మనం ఈ పువ్వులతో పూజ చేసుకుంటే, ఇప్పుడు మనం విగ్రహాలకి ఫోటో ఫ్రేమ్స్కి పూజలు చేసుకుంటూ ఉంటాం కదా, ఈ పువ్వులతో కానీ మనసారా అమ్మవారిని కొలుచుకొని పూజ చేసుకుంటే సాక్షాత్తు ఆ పార్వతీ అమ్మవారికి మనం చక్కగా పూజ చేసుకున్నంత ఆ భాగ్యం మనకి కలిగినంత ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. అలాగే మన పిల్లలు కూడా విష్ణు లలిత చదువుతూ ఉంటారు. ఎప్పుడైనా చదివినప్పుడు ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను, ఈ వీడియోకి షేర్ చేస్తాను. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికర సత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అష్టమి చంద్ర విభ్రాజ ధనికస్థల శోభిత. సో తప్పకుండా పిల్లలకు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. వాళ్ళు ఇంకా మంచి మంచివి నేర్చుకోవాలనే ఒక కోరిక అయితే నాకు ఉంది. అవన్నీ నెరవేరాలని చెప్పి మంచిగా మమ్మల్ని ఆదరించండి, దీవించండి, మంచిగా కామెంట్స్ పెట్టండి. అలాగే వీడియో చూస్తున్న వారు అందరూ కూడా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ లైక్స్ మాకు ఎంతో విలువైనవి అనమాట. మీరు లైక్స్ కొడుతూ ఉంటే, అలాగే మంచి మంచి కామెంట్స్ పెడతా ఉంటే ఇంకేవో మంచి వీడియోస్ చేయాలనే ఒక థాట్ అయితే మాకు వస్తుంది కదా. సో ఈరోజు విశేషాలు అయితే ఇవ్వండి. కదంబ వనవాసిని కోసం, అదే ఈ అమ్మవారి స్వరూపిణి పువ్వులండి ఇవి, కదంబ పుష్పాలు అంటారనమాట. సో వీటి కోసం అయితే చక్కనైన ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. అలాగే మీకు తెలిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మీరు ఫోనుల్లో కానీ ఏమన్నా మాట్లాడుకుంటారు కదా ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ, వాళ్ళతోని డైరెక్ట్గా ఈ పువ్వుల కోసం మటుకు చెప్పండి. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలోని మీరు అందరూ కూడా చక్కగా ఒక్క పువ్వు దొరికినా సరే మంచిగా మనసారా అమ్మవారిని కొలుచుకోండి. అందరూ హ్యాపీగా ఉండాలండి. ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం కదా. సో ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని, అలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి ఇంకొక వీడియోలో కలుస్తాను. మరి అప్పటి వరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. మరి ఉంటాను. సమస్తలోక సుఖినో భవంతు.